ఈ వీడియో వచ్చి గ్రాండ్ ఫైనల్ డే 2 హాట్‌స్టార్‌లో ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది? ఫోన్ కాల్స్ నుంచి ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది? క్లియర్ కట్ అప్డేట్ అయితే ఉంటుంది మామ. చివరి వరకు వీడియో చూడండి. అండ్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు తనూజకి సపోర్ట్ చేస్తున్నారా? కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారా? ఒక సెలబ్రిటీ గర్ల్ 'ముత్తమందారం' సీరియల్ ఫేమ్ తనూజకి కప్పు తీసుకుంటే బాగుంటుందా? లేకపోతే మన ఆర్మీ మ్యాన్, సోల్జర్ మ్యాన్ అయిన కళ్యాణ్ పడాలా కప్పు తీసుకుంటే బాగుంటుందా? ఆ ఫైనల్ రోజు నాగార్జున సారు ఎవరి చెయ్యి లేపితే ఆ కప్పు ఎవరికిచ్చి ఇంటికి పంపిస్తే మన తెలుగోడికిచ్చి పంపిస్తే బాగుంటుందా? లేకపోతే మన కన్నడ గర్ల్ అయిన తనూజకిచ్చి పంపిస్తే బాగుంటుందా? మీరు అసలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. ఖచ్చితంగా అయితే తెలియచేయండి. ఎందుకంటే వీళ్ళిద్దరికి 50-50% ఓటింగ్ అయితే పడుతుంది కాబట్టి కామెంట్స్ అసలు కళ్యాణ్ పేరుకి ఎక్కువ వస్తాయా? తనూజ పేరు ఎక్కువ వస్తుందా? చూద్దాం. తేలిపోవాలి వీడియోతో. అండ్ ఇంక ఓటింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి కళ్యాణ్ పడాలా ఈస్ ఇన్ టాప్. టాప్ అంటే ఏదో ఒక 2000 ఓట్స్, 3000 ఓట్స్ డిఫరెన్స్ లో లేడు. 100, 50 అంటే 50 కాదు 100, 200 ఆ డిఫరెన్స్ లోనే ఓటింగ్ డిఫరెన్స్ అయితే ఉంది. అది పెద్ద విషయమే కాదు 100, 200 అనేది. ఏ క్షణమైనా ఇంకొక 1 అవర్ లో కూడా అవి వీళ్ళిద్దరు 50-50 వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తనూజ కూడా పైకెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు తనూజ పైకెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటే మిస్డ్ కాల్స్ ఎక్కువొస్తున్నాయి. మిస్డ్ కాల్స్ ఏదైతే మనకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారు తనూజకని ఎన్నో వీడియోస్‌లో చెప్పాం. ఏదైతే ఆ భరణి గారితో బాండింగ్ ఉంది కదా! నాన్న అనే బాండింగ్. అండ్ భరణి గారు వెళ్ళిపోయాక భరణి గారు వెళ్ళిపోకముందు రీ ఎంట్రీ వచ్చాక చాలా ఫ్యాన్ బేస్ ఉన్నింది. ఓటింగ్ బీభత్సంగా పడింది భరణి గారికి. అండ్ భరణి గారు ఎప్పుడైతే హౌస్‌లోంచి వెళ్ళిపోయారో, టాప్ 5 నుంచి ఇంక బయటికెళ్ళిపోయారో, భరణి గారి ఓట్స్ కూడా ఎక్కువగా ఓట్లయితేమి, ఆ ఫోన్ కాల్స్ అయితేమి అందరూ తనూజకైతే వేస్తున్నారనమాట. అందువల్ల ఫోన్ కాల్స్ నుంచి అయితేమి, హాట్‌స్టార్‌లో ఆ ఓటింగ్ అయితేమి, ప్రతి ఒక్కటి బాగా తనూజకైతే మంచి అంటే ఫస్ట్ డేలో అంత ఊపు లేకపోయినా ప్రస్తుతానికైతే బాగా పడుతుంది మామ. అండ్ ఇంకో విషయం ఏంటంటే కళ్యాణ్ పడాలకి నిన్నైతే అసలు బీభత్సమైన ఓటింగ్ పడింది. కాకపోతే ప్రెజెంట్ కూడా పడుతుంది కానీ మనోడికి ఫోన్ కాల్స్ ఎక్కువగా రావట్లేదు. ఫోన్ కాల్స్ అయితే ఎక్కువగా రావట్లేదు కానీ హాట్‌స్టార్‌లో అయితే మంచిగానే ఓటింగ్ పడుతున్నట్లు అప్డేట్ వస్తుంది. మనకి హాట్‌స్టార్ వచ్చేసేసి ప్రతి 12 అవర్స్‌కైతే అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఫోన్ కాల్స్ వచ్చేసి 1 డేకైతే అప్డేట్ రావడం జరుగుతుంది. 1 డేలో మనకి ఫోన్ కాల్స్ అప్డేట్ అయితే తనూజ టాప్‌లో ఉంది. ఫోన్ కాల్స్ ఓటింగ్‌లలో అయితే వచ్చిందన్నమాట. అండ్ హాట్‌స్టార్ ఏదైతే ఉందో కళ్యాణ్ పడాలా టాప్ లో ఉన్నాడని తెలుస్తుంది హాట్‌స్టార్ ఓటింగ్‌లలో. మరి వీళ్ళిద్దరికీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆ 100, 200 ఓట్లే డిఫరెన్స్ ఉందన్నమాట. అది కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఎప్పుడైతే ఆ 2000, 3000 ఓట్స్ డిఫరెన్స్ వస్తదో ఫస్ట్ ప్లేస్‌కి, సెకండ్ ప్లేస్‌కి అప్పుడే ఆ కప్ డిసైడ్ అయితే అవుతుందన్నమాట ఎవరిదని. ఇప్పటికి కూడా స్టిల్ తలకాయ నొప్పిగానే ఉందన్నమాట. ఎందుకంటే 50-50 రేంజ్‌లో పోతుంది కాబట్టి. అండ్ వీళ్ళకి లాస్ట్‌కొచ్చేసరికి ఇదే అంటే ఫ్రైడే నైట్ వరకు ఓటింగ్ ఉంటుంది కదా! అప్పటికి మళ్ళీ ఇదే స్థాయిలో 200, 100 ఓట్లు గాని డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా కాలిక్యులేట్ చేస్తారు బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఎక్కువగా ఆసక్తి తనూజ పైన చూపిస్తారు. మీరు ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే తనూజకి కప్పిచ్చి పంపించాలి అనే ఆసక్తితోనే ఉన్నారు. హౌస్‌లో ఎవరు బెస్ట్, ఎవరి వల్ల టీఆర్‌పీ రేట్ ఎక్కువగా వచ్చింది అండ్ ఈ బాండింగ్ ఏదైతే భరణి గారి బాండింగ్ అండ్ తనూజ బాండింగ్ ఎక్కువగా బాగా నడవడం జరిగింది హౌస్‌లో. అది బాగా క్లిక్ అయింది కూడా. అండ్ తనూజ ఆ ఎపిసోడ్‌లప్పుడు ఇప్పుడు తనూజని ఎక్కువ సార్లు చూపించారు. తనూజ వల్లే నడిచింది కాబట్టి ఈ 200, 100 ఓట్లు గాని డిఫరెన్స్ ఉంటే మాత్రం 500 లోపు ఉంటే మాత్రం ఖచ్చితంగా తనూజనే విన్ చేసే ఛాన్సెస్ హైలీ ఉన్నాయన్నమాట. అది ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో దయచేసి ఓటేసుకోండి. అండ్ తనూజ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరు కూడా ఓటేసుకోండి. తనూజకి మంచి ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్‌కి ప్రస్తుతానికైతే మంచి ఓటింగ్ అయితే పడుతుందన్నమాట. అండ్ వీళ్ళిద్దరిలోనే రేస్ ఉండబోతుంది. ఇంకోటి ఎక్స్‌పెషల్లీ ఏంటంటే ఈ ఫోన్ కాల్స్ అంటే దీని గురించి చాలా మందికి తెలీదు కాబట్టి చెప్తున్నాను. రోజుకొక మిస్డ్ కాల్ ఇప్పించుకోవచ్చనమాట. అంటే 6 డేస్‌కి ఒక సిమ్ నుంచి ఒక మిస్డ్ కాల్ రోజుకొక మిస్డ్ కాల్ అంటే 6 డేస్‌కి 6 మిస్డ్ కాల్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఇంకా మేము ఓటీఎల్ ఇంకా బీభత్సంగా అభిమానిస్తున్నాం అదేదంటే మీ మదరు, ఫాదరు, సిస్టరు వీళ్ళందరూ గ్రాండ్ మదర్ వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళ ఫోన్స్ నుంచి కూడా ఒక్కొక్క మిస్డ్ కాల్ ఇచ్చుకోవచ్చనమాట. ఒక్కొక్క డేకి ఓన్లీ 1 మిస్డ్ కాలే ఉంటుంది. కొంతమంది అతి తెలివితో ఏం చేస్తారంటే అసలు ఇది మిస్డ్ కాల్ పడుతుందో లేదో అనేసి కళ్యాణ్ ఫ్యాన్ వచ్చేసి తనూజకి మిస్డ్ కాల్ ఇచ్చి మళ్ళీ కళ్యాణ్‌కేద్దాం అనుకుంటాడు. అది వర్కౌట్ అవ్వదండి. ఒక్కసారి మిస్డ్ కాల్ అయిందంటే అక్కడి నుంచి పోయిందంటే ఆ ఓట్ ఫిక్స్. ఇంక అక్కడి నుంచి వేరే వాళ్ళకి చేసినా ఆ ఓటు పడదనమాట. అదొకటి గుర్తుంచుకోండి. అది మీరైతే ఓటేస్తే వేసుకోండి మామ. అంటే ఇప్పుడు ఇంకా డిసైడర్ అనేది లేదు. ఓటింగ్ అయితే సమన్యాయంలో పడుతుంది. ఇంకా నాకు తెలిసి ఇది ఫ్రైడే నైట్ వరకు హెడ్‌ఏక్ గానే ఉంటుంది.
ఇంకా సాటర్డేకి ఫుల్ టెన్షన్ ఉంటుంది. నాగార్జున సార్ అంటే ఇప్పుడు 2000-3000 ఓట్స్ డిఫరెన్స్ ఉంటే వన్ సైడ్ అయిపోయి సాటర్డే, సండే మనకి ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఫైనల్ రోజు వచ్చినప్పుడు సరేలే ఇంక ఎత్తేది కళ్యాణ్ చెయ్య కదా, లేకపోతే ఎత్తేది తనుజానే చెయ్య కదా, ఓటింగ్లలో మనకు తెలిసిపోయింది కదా అనొచ్చు. కానీ ఇప్పుడు అలా లేదు. ఓటింగ్ అనేది మంచి ఈక్వల్ గా పడుతుంది కాబట్టి ఇద్దరికి ఆ హెడ్ఏక్ ఉంటుంది మనకి. ఆ ఫైనల్ చూసేటప్పుడు అసలు ఆ 2 అవర్స్ అసలు ఏంట్రా ఎవరు అవుతారా అనే హెడ్ఏక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వీళ్ళకి కూడా హాఫ్ లోనే వెళ్తుంది అనమాట ఓటింగ్. దయచేసి డే 2 కి అయితే ఈక్వల్ గా వెళ్తుంది. ఇద్దరు పోటీగా పడుతుంది అనమాట ఓటింగ్. ఇద్దరి గ్రాఫ్ ఒకే రేంజ్ లో పోతుంది కాబట్టి ఓటైతే వేసుకోండి గట్టిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ అయితే థర్డ్ ప్లేస్ లో ఉంటాడు. అండ్ ఇదేమన్నా సూట్ కేసు ఏమన్నా తీసుకొని పోతాడా అంటే నాగార్జున సార్ మధ్యలో ఆఫర్లు ఇస్తాడు కదా, మనీ ఆఫర్లు ఇస్తారు వీళ్ళకి. నాకు తెలిసి ఇమ్మాన్యుయల్ ఖచ్చితంగా వెళ్ళండి. సూట్ కేసు 1% కూడా తీసుకోడు. ఇమ్మాన్యుయల్ కూడా నాకు కప్పు కొట్టే ఛాన్సెస్ హైలీ ఉన్నాయని ఆ ఇంటెన్షన్ తోనే ఉండడం జరిగింది హౌస్ లో. ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. కాకపోతే కప్పు తీసుకుంటే అంత రేంజ్ లో పడకపోయినా పర్లేదు. మంచిగా ఇన్ని రోజులు ఆడాడు. బాగా ఒక కామెడీ అయితేమి, మనకు టాస్క్‌లు అయితేమి, ఒక ఆల్ రౌండర్ షో అయితే మంచిగా ఇచ్చాడని చెప్పొచ్చు హౌస్ కి. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో మంచి ఆల్ రౌండర్ షో అయితే ఇచ్చాడు. మీరు ఎవరైనా ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఉంటే అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇది 9 ఇంకా 10 అయినా 10 కాకపోయినా 11, 12 ఆ సీజన్స్ లో అయినా మళ్ళీ ఇమ్మాన్యుయల్ కి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు, తీసుకొని వస్తారు. ఎందుకంటే మంచి స్టఫ్ వచ్చింది కాబట్టి ఇమ్మాన్యుయల్ నుంచి ఖచ్చితంగా మళ్ళీ 11 లో అయినా 12 లో అయినా అలా ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ ని తీసుకొని వచ్చి మళ్ళీ మనకి ఎంటర్టైన్మెంట్ చేపిస్తారు. అండ్ ఇమ్మాన్యుయల్ కూడా అప్పటి నుంచి ఈ తప్పులు తెలుసుకొని మంచిగా ఆడితే ఆ సీజన్ లో కప్పు కొట్టే ఛాన్సెస్ హైలీ ఉంటాయి. ఈ సీజన్ లో లేకపోయినా ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఫీల్ అయితే అవ్వద్దు మామ. అది ఓటింగ్ బాగా పడుతుంది. థర్డ్ ప్లేస్ లో ఉంటాడు. సూట్ కేసు అయితే 1% కూడా తీసుకోడు. అది మీరు కూడా చూస్తారు ఫైనల్ రోజు. నెక్స్ట్ వచ్చేసి డీమోన్ పవన్ 4th ప్లేస్ లో ఉండడం జరిగింది. డీమోన్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఎప్పుడైతే రీతు వెళ్ళిపోయాక డీమోన్ పవన్ ఆట ఇంప్రూవ్ అయిందిరా. ఈ డీమోన్ పవన్ ఆ రీతు వెళ్ళిపోయాక సూపర్ గా ఆడుతున్నాడు. అసలు అంతకుముందు రీతు రిలేషన్షిప్ లేకపోతే అసలు కళ్యాణ్ కంటే బీభత్సమైన ఓటింగ్ పడి అసలు కప్పు తీసుకునే ఛాన్సెస్ కూడా హైలీ ఉండేటి డీమోన్ పవన్ కి అని ఎంతమంది అనుకుంటున్నారో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. సూపర్ గా ఇంప్రూవ్ అయిందండి. మా ఊరికి ఇంప్రూవ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఆ రీతు ఉన్నప్పుడు ఎంతసేపటికి ఆ గొడవలు, ఆ రచ్చ, గోల, అసలు చిరాకు దొబ్బింది అనమాట. అసలు జనాలకి దొబ్బింది, మనకి దొబ్బింది, రివ్యూస్ చెప్పే వాళ్ళకి. ఏంట్రా వీళ్ళు చిన్న పిల్లలు కొట్టుకున్నట్టు ఆ హౌస్ లో రోజు పెద్ద గోలని. ఎప్పుడైతే రీతు వెళ్ళిపోయాక మైండ్ ఫ్రెష్ అయిపోయింది. మంచిగా నా తనూజాతో అయితేమి, కళ్యాణ్తో అయితేమి, ఇమ్మాన్యుయల్తో అయితేమి, ఆ కామెడీ చేసే విధానం కానీ అసలు చాలా ఎంత ఫన్నీగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, నీట్ గా ఉన్నాడు అనిపిస్తుంది. అసలు అందుకే అసలు ఎలిమినేట్ అయ్యే పర్సన్ రీతు ఎలిమినేట్ అయ్యాక మంచి ఓటింగ్ పడుతుందంటే కేవలం ఆ హార్మోని వల్లే. నాగార్జున సార్ కూడా చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు ఈ కామెడీ జోన్ ఎక్కడ పెట్టావయ్యా బాబో అని నాగార్జున సార్ కూడా చెప్పడం జరిగింది. బాగా ఆడుతున్నాడు అమ్మా, మంచి కామెడీ. ఇదే ఫస్ట్ నుంచి చేస్తుంటే కప్పు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బాండింగ్ అది ఇది అనుకుంటూ పోయాడు. ఏం చేయలేదు, మొత్తానికి టాప్ 5 లో ఉన్నాడు. ఇంకా ఆనందించాలి దీనికి మనం. నెక్స్ట్ సూట్ కేసు ఏమన్నా డీమోన్ పవన్ తీసుకొని పోతాడా అంటే ఉన్నాయి. కొంత వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హౌస్ లో ప్రతి ఒక్కరికి తెలుసు మామ ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు. ఆ రీ ఎంట్రీ రూపంలో వచ్చిన వాళ్ళు, అప్పుడప్పుడు ఆ ప్రోగ్రామ్స్ ఆ లోపలికి వచ్చిన వాళ్ళు అందరూ చెప్పి వెళ్ళిపోయారు. మీరు ఫస్ట్ ప్లేస్ లో, సెకండ్ ప్లేస్ లో ఎవరెవరు ఉన్నారని ప్రతి ఒక్కరికి హౌస్ లో క్లారిటీ ఉంది ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారని. అందుకని ఖచ్చితంగా ఆ సూట్ కేస్ ఆఫర్ చేస్తే మాత్రం డీమోన్ ఫోన్ కూడా నాకు మనీ అవసరం చాలా ఉంది, సారీ మామ, అండ్ నాకు మనీ అవసరం చాలా ఉంది అని చెప్తున్నాడు కాబట్టి హైలీ ఛాన్సెస్ ఆర్ దేర్ తీసుకొని పోవడానికి, ఆ సూట్ కేసు తీసుకొని పోవడానికి. అంటే హైలీ అంటే కొంచెం ఏమైనా థింక్ చేస్తే ఒక 70% వేసుకోండి. ఏమన్నా నాకు మనీ కావాలరా, ఎలాగో తనుజాను కళ్యాణ్ వీళ్ళిద్దరిలోని కప్పు విన్నర్ అవుతారు, ఆల్రెడీ మనకి అప్డేట్లు ఉన్నాయి కదా తెలిసింది అని ఏమైనా గట్టిగా ఆలోచిస్తే తీసుకొని పోవచ్చు. లేదు ఏదైతే అది ఇది చూసుకుందాం అనే లెక్కలో ఉంటే ఒక 70 కాదు కానీ ఒక 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. అదనమాట. అండ్ సంజన గారు లాస్ట్ లో ఉన్నారు. లాస్ట్ లో అంటే టాప్ 5 లో ఉన్నారామా. అసలు ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నామా. ఇన్ని రోజులు అసలు లాక్కుంటూ వచ్చి ఇద్దరు పిల్లలను వదిలేసి వచ్చి ఆ టాస్క్లు ఆడతా ఎపిసోడ్లలో తనకంటూ ఒక మంచి స్టఫ్ ఇచ్చుకుంటా దొంగతనాలు చేసి ఏ ఒకటి చేసి జనాల దృష్టిలో పడాలని ఆ ఓటింగ్ పెంచుకొని తను ఆడే విధానము ఎంత మందికి నచ్చింది మామ. దయచేసి కామెంట్ అయితే చేయండి. నాకైతే బీభత్సంగా నచ్చింది. అందరినీ బీట్ చేసి పర్ణి గారిని, సుమన్ శెట్టి అన్నను కూడా బీట్ చేసి టాప్ 5 లో ఉన్నారంటే మామూలు విషయం కాదు. అసలు కాల్ ఎగరేసుకొని చెప్పవచ్చు. సంజన గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఓటింగ్ పడుతుంది. సంజన గారు సూట్ కేసు తీసుకొని పోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఖచ్చితంగా తీసుకొని పోతారు అనిపిస్తుంది. ఆమెకి పక్కా క్లారిటీ ఉంది, మంచి తెలివి ఉంది, మంచి మైండ్ గేమ్ కూడా మారుతుంది. ఖచ్చితంగా సూట్ కేసు అయితే సంజన గారు తీసుకొని పోతారు అని 100% నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఫైనల్ రోజు అయితే చూడాలి. ఇంకా అది మామ ప్రస్తుతానికైతే
కళ్యాణ్ తనూజ ఓటింగ్ అయితే 50% అయితే పడుతుంది. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో దయచేసి ఓటైతే వేసుకోండి అనమాట. వీళ్ళిద్దరి మధ్య రేస్ ఉంటుంది కాబట్టి కప్ ఎవరు తీసుకుంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. లైక్ చేయండి మామ. లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మామ. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.